Hi guys, I'm very happy because you're watching my video. If you like my video, please subscribe for further videos. రక్షణ ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. బేసిక్‌గా నాకు క్రైమ్ థ్రిల్లర్స్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా క్రైమ్స్ చేసి దొరకకుండా ఉండే వాళ్ళని పట్టుకునే విధానం, ఇన్వెస్టిగేషన్‌ని నేను చాలా ఎంజాయ్ చేస్తా. ఇక రక్షణ విషయానికి వస్తే ఎంజాయ్ చేయడం పక్కన పెడితే మూవీ యావరేజ్‌గా కూడా అనిపించలేదు. ఇష్టమైన జోనర్ మూవీ అయినా నాకు నచ్చలేదు. ఈ మూవీ స్టోరీ చాలా ఓల్డ్‌గా, ఔట్‌డేటెడ్‌గా అనిపిస్తది. ఇక ప్లాట్ విషయానికి వస్తే ఏసీపీ కిరణ్ ఒక సిన్సియర్ లేడీ పోలీస్ ఆఫీసర్. ఇక్కడ కిరణ్ కంటే పాయల్ రాజపుత్. సిటీలో జరుగుతున్న వరుస మర్డర్స్ వెనకాల ఉన్నది ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు ట్రై చేస్తుంది. అయితే ఓ సైకో కిల్లర్ ఈ మర్డర్స్ కి కారణం అని తెలుసుకుంటుంది. ఇంతలో ఓ కేసు కారణంగా సస్పెండ్ అయిన కిరణ్ ఈ హత్యల్ని ఆపుతుందా? అసలు ఈ మర్డర్స్ వెనకాల కారణం ఏంటి? సైకో కిల్లర్ ని ఆమె పట్టుకుంటుందా అనేది కథ. ఈ మూవీలో ఇన్వెస్టిగేషన్ ఎంత పోదంటే సీరియల్స్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సైకో కిల్లర్ ని చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నా కిరణ్ చేసే ఇన్వెస్టిగేషన్ పెద్దగా ఎక్కలేదు. ఇందులో ఉమెన్ ట్రాఫికింగ్ ముఠాను పట్టుకునే సీన్ తో కిరణ్ రోల్ ని ఇంట్రడ్యూస్ చేసి నెక్స్ట్ మినిటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి రెండు మర్డర్లు చూపించి మెయిన్ స్టోరీని స్టార్ట్ చేస్తారు. సైకో కిల్లర్ ఎవరనేది లాస్ట్ వరకు చూపించకుండా స్టోరీపై కొంచెం ఇంట్రెస్ట్ పెంచినా మనకి పెద్దగా క్యూరియస్ గా అనిపించదు. ఇందులో అర్జున్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా అర్జున్ కిరణ్ల చుట్టే స్టోరీ తిరుగుతుంది. కిరణ్ అర్జున్ ని పట్టుకునేందుకు ట్రై చేస్తుంది. ఆ ట్రై చేసే ప్రాసెస్ ని మనం బోర్గా ఫీల్ అవుతాం. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది. అలా అని సెకండ్ హాఫ్ చాలా బాగుంటుందని అనుకోకండి. రెండు కంపేర్ చేసినప్పుడు నాకు సెకండ్ హాఫ్ బెటర్ అనిపించింది. సైకో కిల్లర్ ఎవరనేది తెలిసిన తర్వాత అసలు అతను ఎందుకు అలా చేస్తున్నాడనే క్యూరియాసిటీ మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఆ సైకో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చూశాక అసలు అతను అలా మారడానికి కారణమైన వ్యక్తిని కూడా బొక్కలో వేస్తే బాగుండు అనిపిస్తుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, పాయల్ చాలా సినిమాలు చేసిన ఒక పోలీస్ ఆఫీసర్ రోల్లో ఇప్పటి వరకు చేయలేదు. ఏసీపీ రోల్లో ఒకేష్గా అనిపించిన యాక్షన్ సీన్సెస్ లో మాత్రం బాగా చేసింది. స్క్రీన్ మీద మనకి కొత్త పాయల్ కనిపిస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ మానస్ అమ్మాయిని నేర్పించే సాడిస్ట్ గా నెగిటివ్ రోల్ చేశాడు. మిగతా యాక్టర్స్ అందరూ కూడా బాగానే చేశారు. సాంగ్స్ పెద్దగా అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ యావరేజ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, కెమెరా ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఒక్కరే కావడంతో మూవీకి ఎంత ఖర్చు పెట్టాలో అంతే పెట్టారనిపించింది. మీకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు క్రైమ్ థ్రిల్లర్స్ మూవీస్ అంటే ఇష్టం ఉండి పెద్దగా లాజిక్స్ పట్టించుకోకపోతే మై సజెషన్ అప్పుడు మీరు ఈ మూవీ చూడండి. ఇదే గైస్ రక్షణ మీద నా ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్లో రాయండి. గాయస్ ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఏ మూవీని కించపరచడం, తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఏదైనా మూవీ పోస్టర్ కానీ టీజర్ కానీ మీకు ఎక్సైట్మెంట్ ఇస్తే మీరు ఆ మూవీ చూడండి. ఎందుకంటే నాకు బాగాలేదనిపించిన మూవీ కూడా మీకు బాగా అనిపించవచ్చు. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.